నాకు ట్రైలర్ చూస్తే అనిపించింది హీరోని మోసం చేసిందేమో అని. నిజమేనా? అంటే అనిపిస్తది. ఇక సినిమా మొత్తం ఎండింగ్ అయ్యేలోపు ఏమనిపియదు. అవునా? కానీ అంటే కలుస్తారా? చేస్తారు. మోసం అయితే చేస్తారు. మోసం అయితే చేస్తారు. ఫ్రెండ్స్ మోసం చేస్తారా? అందుకే మీకు డైలాగ్ ఉంటది ఇప్పుడు లైఫ్‌లో. అంటే ఇప్పుడు ఎవరిమైనా సరే ఏదైనా చేసామనుకోండి దానికి ఒక పర్పస్. ఎవరు కావాలని మోసం చేయరు. అది బ్లైండ్ పర్సన్ మోసం చేయడానికి రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటన్నది సినిమాలోనే ఉంటాయి. సో కావాలని చేయరు. సో మోసం అయితే చేస్తారు. కానీ ఎందుకు చేశారు అన్నది కథ. ఓకే అట్లా. సో ట్రైలర్లో అయితే రివీల్ చేయలేదు నేను. హీరో మోసపోతారా అందులో? హీరో మోసపోతాడు. అవునా? హీరో మోసపోతాడు. అంటే అది ఒక పర్పస్ అండి. అదే ఇందులో మీకు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది. అవసరం మనిషిని ఏదైనా చేపిస్తుంది అన్నది డైలాగ్. అది మనందరికీ ఎంత మంచోడైనా సరే మనందరికీ ఏదో ఒక విషయంలో అట్లా చేస్తాం. ఒక అవసరం కోసం ఏదో పని చేస్తాం. అందులో హీరో మోసపోతాడు, ఇంకెవరైనా అవ్వచ్చు. అట్లా రియల్ లైఫ్ క్యారెక్టర్. హీరోని బ్లైండ్ గా చూపించడానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? అంటే ఇక ఆయన బ్లైండ్ పర్సన్, ఎవరు లేరు, అందువల్ల ఆయన అట్లా. అంటే ఎవరు లేని వాళ్ళకి కొంతమంది హీరోని బ్లైండ్ గానే చూపియాలి అని ఎలా అనిపించింది మీకు? అంటే కథకి ఆ క్యారెక్టర్ అవసరం. బ్లైండ్ పర్సన్ అనే క్యారెక్టర్ అవసరం ఆ కథకి. అందువల్ల ఆ క్యారెక్టర్ ని అలా చూసి. అంటే మీరు ముందు స్టోరీ రాసుకున్నప్పుడే అనుకున్నారా? అవును. ఫస్ట్ నుంచి యాక్చువల్ బేసే బ్లైండ్ క్యారెక్టర్ నుంచే తయారు చేయాలనుకున్నాను. అసలు మొత్తం స్టోరీ పుట్టిందే అక్కడ నుంచి. మొత్తం అదే ఫస్ట్ క్యారెక్టర్. దాని తర్వాతే ఈ చుట్టుపక్కల అంటే ఇది అవార్డ్ ఎప్పుడైతే గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అనుకున్నామో, యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా మేము గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఇంకొక 10 days ఉందంటే అప్పుడు మేము యాక్చువల్గా ఇది ఒక షార్ట్ ఫిల్మ్, ఒక 40 minutes ఎంత డ్యూరేషన్ ఉంటుంది గోవా ఫిల్మ్ ఫెస్టివల్, నాకు ఐడియా లేదు. అది చేద్దాం అనుకున్నాం. అదేందో మా బ్యాడ్ టైం ఏంటంటే వర్షాలు వచ్చాయి. ఆ టైంలో ఒక 1 week 10 days వర్షాలు వచ్చాయి. సో షూట్కి వెళ్ళిపోయినాం. అప్పుడు ఈ ఫిల్మ్ అంతా ఆర్ట్ ఫిల్మ్ టైప్ ఉండే. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్కి మీరు చూస్తే ఆర్ట్ ఫిల్మ్స్ అవి కొన్ని చూస్తారు కదా, ఆ స్టైల్ ఉండే. ఎంత ఫన్ లేదు అసలు. అప్పుడు ఈ లడ్డు క్యారెక్టర్ లేదు, ఏం లేవు. ఓన్లీ బ్లైండ్ పర్సన్ బేస్ చేసుకొని చేసాం. ఇక ఎందుకో అది ఆ డేట్ దాటిపోయింది. అప్పుడు ఇంక ఇది సినిమా చేద్దాం అనేసి ఇక సినిమా స్టార్ట్ చేసాం. ఓకే, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు చేస్తున్నప్పుడు? అంటే చాలా, అంటే కొత్త కాబట్టి చాలా స్ట్రగుల్స్ అయితే అనుభవించాం. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది మాకు పక్కా, స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు. అవి ఫేస్ చేసుకొని ఏ స్ట్రగుల్ వచ్చినా దాన్ని దాటుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం తప్ప ఎక్కడ ఆగలేదు. ఓకే.